అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ద్వాదశి మూలా నక్షత్రం. మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవి నక్షత్రం. ఈ అమ్మవారి నక్షత్రంతో శుక్రవారంతో కూడిన ద్వాదశి గడియల్లో వరమహాలక్ష్మి వ్రతం ఆచరించడం అనేది మహోత్తరమైనటువంటిది. ఎక్కడైతే ప్రేమాగుణం, ఎక్కడైతే దయాగుణం, ఎక్కడైతే క్షమాగుణం ఉంటుందో అక్కడ మహాలక్ష్మి ప్రసన్నమవుతుందట. ప్రతి ధ్యాస కూడా అమ్మవారిపై ఉంచి పూజించినట్లయితే అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇక వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి ఏమిటో చూద్దాం. మర్రి చెట్టు చిగుళ్ళు, రావి చిగుళ్ళు, మామిడి చెట్టు చిగుళ్ళు, పనస చిగుళ్ళు, కొబ్బరి చెట్టు పూలు, ఇంకా వినాయకుని విగ్రహం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఫలోదకం, నానావిధ పుష్పాలు, లవంగ నూనె, సంపంగి నూనె, శ్రీగంధపు తైలం, పసుపు, కుంకుమ, గంధం, పంచపాత్రలు, ఉద్దరణ, అక్షింతలు, కొబ్బరికాయ, పంచఫలాలు, పళ్ళెం, 5 రకాల పుష్పాలు, 5 కమల పువ్వులు, ఇంకా గ్రంథి పూజకు పసుపు రాసిన 9 పోగుల దారం, నైవేద్యానికి గుడాన్నం లేదా క్షీరాన్నం, వాయన సామాగ్రి, ఎండు కొబ్బరి, ఉవ్వెన, కాటుక, మంగళసూత్రాలు. అయితే ఈరోజు మంత్రబలంలో భాగంగా ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. దీనివలన లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఈరోజు ద్వాదశి కాబట్టి ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీనారాయణ స్వామి పూజ చేయడం విశేషం. ఈరోజు అందరూ కూడా రోజంతా వీలైనన్ని సార్లు లక్ష్మీనారాయణ స్వామి నామజపాన్ని జపించండి. లక్ష్మీనారాయణ స్వామి మహామంత్రం జపించడం వలన అమ్మవారి అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. దారిద్ర్యం దూరమై లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ఈరోజు సాయంత్రం అమ్మవారి ముందు వెండి కుందుల్లో కానీ లేదా బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో కానీ నెయ్యిలో సంపంగి నూనె లేదా శ్రీగంధం తైలం కలిపి కమలనార ఒత్తులతో దీపారాధన చేయాలి. సుగంధభరిత పుష్పాలతో లేదా పారిజాత పుష్పాలను సమర్పించుకొని లక్ష్మీ అష్టకాన్ని 3 సార్లు పారాయణ చేయాలి. లేదా ఓం మహాలక్ష్మి నమః అని 108 సార్లు జపించాలి. పురుషులు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేస్తే వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.